అందరికీ తెలిసినట్టు మన గ్రూప్ ఎబెనెజర్ యూత్ గ్రూప్ అనేది ఒక ప్రామిస్‌ని బేస్ చేసుకొని నడిపించబడతా ఉంది దేవుని కృపను బట్టి. ఫిలిప్పి పత్రిక 1 అధ్యాయము 6 వచనము. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. దేవుడు ఈ విషయాన్ని ముందుకు కొనసాగించలాగున మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన గ్రూప్ నుంచి ప్రతి వీక్ ట్యూస్డే మనకి లైఫ్ స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే సిరీస్ జరుగుతా ఉంది. దీనికి స్పీకర్‌గా ఏలియా అన్న వస్తున్నారు. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. అలాగే ప్రతి వెన్స్‌డే మనకి హెర్మెనోటిక్ క్లాసెస్ అని ఇదొక సిరీస్ జరుగుతా ఉంది. ఇందులో ఎంతో చక్కగా శ్రీధర్ అన్న మనకి బైబిల్‌ని ఎలా చదవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనే విషయాలు చాలా బాగా నేర్పిస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు గ్రూప్‌లో చేర్చబడతారు. అలాగే ఈ వీక్ నుంచి ఎవ్రీ ఫ్రైడే క్యారెక్టర్ స్టడీస్ అనే ఈ సిరీస్ ప్రారంభించడం జరుగుతా ఉంది. దీని నిమిత్తం కూడా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రెగ్యులర్‌గా ఈ మీట్స్‌కి జాయిన్ అవుతూ ఉండండి. మీరెంతో నేర్చుకుంటారు. ఈ ఫ్రైడే మీట్స్ కోసము ప్రీచర్స్‌గా మన టీమ్ మెంబర్సే ముందుకొచ్చి వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. వారందరి నిమిత్తం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించలాగున, మనందరికీ చక్కని వాక్యం అందించలాగున మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, దేవుడు కొన్ని వేల సంవత్సరాలు రాయించిన చరిత్ర ఇప్పుడు మనకి చదువుకోవడం ద్వారా ఏమొస్తది అని చాలా మంది డౌట్ ఉండొచ్చు. కానీ దేవుడు ఎంతో స్పష్టంగా నూతన నిబంధనలో ఒక వాక్యం రాయించారు. అది రోమపత్రిక 15 4వ వచనంలో ఏమని ఉంటదంటే, పూర్వం రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి దేవుడు మన కోసం ఉద్దేశించి ప్రణాళికతో రాయించిన ఈ చరిత్రను మనం ధ్యానించగలిగినట్లయితే మన డైలీ లైఫ్‌లో మనం వివేచనతో జీవించడానికి అందులోంచి దేవుడు ఖచ్చితంగా మనకు పాఠాలు నేర్పిస్తారు. కాబట్టి ఈరోజు కూడా మనము ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి గురించి స్టడీ చేయబోతా ఉన్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ బైబిల్స్ తీసుకొని కాన్సంట్రేటెడ్‌గా వినాలని మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయాన్ని నేను అశోక్ బ్రదర్‌కి అప్పగిస్తా ఉన్నాను. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరొకసారి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో నా వందనాలు. మరి దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన విధానం బట్టి నేను ముందుగా దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అలాగే ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఎబెనెజర్ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. నాకు ఇచ్చిన టీం మెంబర్స్ అందరికీ, నాకు యొక్క అవకాశం ఇచ్చిన టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను న్యాయాధిపతిలో నుంచి యెఫ్తా అనే ఒక యోధుని గురించి, నేను అతని యొక్క జీవిత చరిత్ర గురించి కొంచెంసేపు ధ్యానించాలనుకుంటున్నాను. అసలు నేనెందుకు ఇతన్ని చూస్ చేసుకున్నాను? నాకైతే న్యాయాధిపతుల్లో చూస్ చేసుకోవటానికి ఆప్షన్ వచ్చింది. అప్పుడు నేను ఎవరిని చూస్ చేసుకుందాం అన్నప్పుడు నాకు యెఫ్తా చరిత్ర అనేది చాలా నాకిష్టం అన్నమాట. అతను వెళ్ళిన పరిస్థితులు, అతను వెళ్ళిన సిట్యుయేషన్స్ అన్నిటిలో నాకు చాలా బాగా అనిపించిందన్నమాట. అయితే యెఫ్తా వాళ్ళ అన్నల చేత తృణీకరింపబడతాడు. కానీ చివరికి దేవుడు ఏం చేస్తారంటే, తృణీకరించబడిన దగ్గరికే మళ్ళీ దేవుడు తిరిగొచ్చి ప్రధానిగా, వాళ్ళకి అధిపతిగా దేవుడు చేస్తాడు. ముందుగా యెఫ్తా జీవిత చరిత్రలోనికి మనం వెళ్ళే ముందు మనం కొన్ని వాక్యాలు చూస్తాం. తృణీకరింపబడిన వారి పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళిక. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరెప్పుడైనా మీ ఫ్యామిలీస్‌లో, మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్‌లో గాని ఎప్పుడైనా తృణీకరింపబడ్డారా? ఎప్పుడైనా చిన్న చూపు చూడబడ్డారా? ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యారా ఆ సిట్యుయేషన్స్‌లో? నేనైతే ఎన్నో పరిస్థితుల్లో నేను రిజెక్ట్ అయ్యాను. ఎన్నో పరిస్థితుల్లో పడ్డాను. నా సొంత జనంలో మినిస్ట్రీకొచ్చాక చాలా రిజెక్షన్‌లో. కానీ దేవుడు తృణీకరించబడిన వారిని దేవుడు ఎలా వాడుకుంటాడో మీకు తెలియనిదేమీ లేదు. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. యోసేపుని గాని, దావీదుని గాని, వాళ్ళు ఎన్నో పరిస్థితుల్లో తృణీకరింపబడ్డారు. కానీ వాళ్ళు గొప్పగా వాడబడ్డారు. కొత్త నిబంధనలో మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి 30 వచనం దాకా మీకందరికి తెలిసిన వాక్యాలే.
దేవుడంట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బలవంతులను సిగ్గుపరచుటకంట లోకంలో ఉన్న వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అలాగే అయితే ఇంకా మనం చూసినట్లయితే ఎన్నికైన వారిని, ఎవరైతే మేము ఎన్నిక చేయబడ్డాం, మేమేంటి, మాకు అథారిటీ ఉంది, మేమింత, మేము ఇది, మేము అది, వాళ్ళ స్టేటస్ చూసుకుని వాళ్ళు ఇదైపోతా ఉంటారు కదా! వాళ్ళని సిగ్గుపరచడానికి లోకంలో నీచమైన వారిని ఎవరైతే తృణీకరింపబడతారో, మనుష్యుల చేత తృణీకరింపబడతారో, ఎవరైతే ఎన్నిక లేని వారిగా ఉంటారో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, అక్కడ 1 కొరింథీ 1 అధ్యాయం 27వ వచనంలో స్టార్టింగ్‌లో ఉంటదండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఎవ్వడు కూడా దేవుడి ముందు అతిశయించకుండానట్లు దేవుడు లోకంలో ఉన్న తృణీకరింపబడని వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఇంకొక వర్స్ నాకు చాలా ఇష్టం. ఈవెన్ గ్రంథంలో కూడా ఉంటది. నిషేధించిన రాయి అంట మూలకు తలరాయి అయిందంట. అపోస్తల కార్యంలో 4 అధ్యాయంలో మనం చూస్తాం. 4 అధ్యాయం 11 వచనంలో ఈ విధంగా రాయబడి ఉందన్నమాట. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి అయింది. తృణీకరించారు మీరు ఆయన్ని, కానీ మూలకు తలరాయిగా ఆయన అయ్యాడు. నిజంగా మన జీవితంలో యెఫ్తా జీవితం వెళ్ళే ముందు నిజంగా ఎన్నో పరిస్థితుల్లో మనం తృణీకరింపబడవచ్చు. ఎన్నో పరిస్థితుల ద్వారా చులకనగా చూడబడొచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? తృణీకరింపబడిన చోటే, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూసారో, ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో, వారి మధ్యనే దేవుడు నిన్ను హెచ్చించగలిగిన దేవుడంట. వారి మధ్యనే, వారు ఎవరైతే నిన్ను అవమానించి తృణీకరించారో వారిని నీ పాదాల దగ్గరికి తీసుకురాగలిగిన దేవుడంట. ఇక్కడ యెషయాలో ఉంటది. అవమానించిన వారి దగ్గరే దేవుడు హెచ్చించే దేవుడంట. నిన్నెవరైతే అవమానించారో వాళ్ళు సిగ్గుపరిచేలాగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. నిజంగా దేవుని మహిమార్థమై నేను చెప్తున్నానండి. నిజంగా ఎన్నో పరిస్థితుల్లో తృణీకరింపబడ్డాను. ఎన్నో పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో, ఇంక నువ్వెందుకు పనికిరావురా, నువ్వు ఇంకెందుకు పని చేయవురా అన్న మాటల్లో ఎన్నో డిప్రెషన్‌లోకి వెళ్ళిన నన్ను దేవుడు ఈ గ్రూప్ ద్వారా బలపరిచి, నా పరిస్థితిని మార్చి, నా స్థితిని మార్చి, ఈరోజు నా పరిస్థితి, దేవుడు నన్ను ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళాడంటే, అనేక మందిని, డిప్రెషన్‌లో ఉన్న వారిని, అనేక మంది ఇంకా జీవితం మీద హోప్స్ లేని వారికి ఒక కౌన్సిలర్‌గా, వారిని వాక్యం చెప్పి బలపరిచేవారుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. నా ఘనత కోసం కాదు, దేవుని ఘనత. దేవుడు ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. తృణీకరింపబడిన పరిస్థితుల్లో ఉన్నారా? మనుషులు మిమ్మల్ని గుర్తించట్లేదా? కానీ ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటారో, దేవుని ఒక రోజొస్తది, ఒక సమయం వస్తది. ఆ సమయంలో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. అదే మనం యెఫ్తా జీవితంలో చూస్తాం. మొదటిగా ఈ యొక్క 11వ అధ్యాయం న్యాయాధిపతులు, మనం 11వ అధ్యాయంలోకి మనం వచనం వెంబడి వచనం మనం వెళ్తా ఉంటాం. సో నేను దీన్ని 3 భాగాలుగా దీన్ని విభజించాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి యెఫ్తా గురించి, తన యొక్క జీవిత చరిత్ర, తను వెలివేయబడటం. రెండో పార్ట్ వచ్చేసి అమ్మోనీయులతో యుద్ధం అది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి చాలా క్రిటికల్ అయింది. నిజంగా చెప్పాలంటే క్రైస్తవ వ్యతిరేకితులు ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, అసలా ఈ అధ్యాయం బేస్ చేసుకుని వాళ్ళు ఎంతో క్రిటిసైజ్ చేయటం అనమాట. ఇక్కడ యెఫ్తా ఎవరైతే నా ఇంటి నుంచి వస్తారో, తనని నేను ప్రతిష్ఠిస్తాను నీకు, లేదా బలిగా ఇస్తానని చెప్పి ప్రతిష్ఠించుకుంటాడు, మొక్కుబడి చేస్తాడనమాట. అది వాళ్ళు తీసుకుని, ఇదిగో మీ దేవుడు నరబర కోరాడు, మనుషుల్ని చంపాడు అని చెప్పి ఎంతో మంది మతోన్మాదులు ఈ అధ్యాయం ద్వారా
చాలా క్వెషన్స్ రైజ్ చేశారనమాట. మీ దేవుడు నరబలి కోరాడని. సో, నేను చాలా షాక్ అయ్యాను. సో, ఇంత లోతుందా? చాలా విషయాలు నేను మీకు చెప్పడమే కాకుండా నేను ఎన్నో విషయాలు ఈ అధ్యాయంలో నుంచి ఏంటి నిజంగానే అసలు తన కుమార్తెను యెఫ్తా కుమార్తెను బలిచ్చాడా? అసలు ఏంటి ప్రతిష్ఠిత అంటే ఏంటి? దహన బలులంటే ఏంటి? అసలు బలులనేవి ఎన్ని రకాలు? ఇవన్నీ నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో నడిపించాడు. సో, అవన్నీ మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నాను. సో, జాగ్రత్తగా వినండి. ఎక్కడన్నా మిస్టేక్స్ వస్తే దయతో నన్ను క్షమించండి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్ముడు మీకు వివరించును గాక. ముందుగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడువైనా, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నాయన. ఇదిగో యెఫ్తా గురించి నాయన, యెఫ్తా గురించి నాయన ధ్యానిస్తుంటుండగా తండ్రి పరిశుద్ధాత్ముడా, నాయన మీరు మాకు సహాయం చేయండి. నాయన ఇందులో మేము ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో పరిశుద్ధాత్ముడా మీరే నా ద్వారా నేను ఇక్కడున్న ప్రతి బిడ్డకి తండ్రి నేను అవసరమయ్యే రీతిలో తండ్రి మీరే బోధించమని సహాయం చేయమని తండ్రి నేను అల్పుడైన నన్ను నీ పక్షంగా నిలబడి మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడా నాయన నన్ను లీడ్ చేయమని నడిపించమని నా నోటి నుండి నీ మాట నుంచమని యేసు నామములో అడుగుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్పీడ్‌గా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. మన ముందు అరగంటే ఉంది కాబట్టి. సో, నా టైంలో నేను ముగించటానికి నేను ప్రయత్నిస్తాను. సో, మొదటిగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. యెఫ్తా ఎలాంటి వాడంట? హి ఈస్ ఎ గ్రేట్ వారియర్ అంట. అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. సో, ఇక్కడ మనం చూస్తాం మొదటిగా యెఫ్తా ఏ ప్రాంతానికి చెందినవాడంటే గిలాదు ప్రాంతానికి చెందినవాడనమాట. ఈవెన్ అతని తండ్రి గారి పేరు కూడా గిలాదే. అయితే ఈ యెఫ్తా ఎన్నో న్యాయాధిపతి అంటే 10వ న్యాయాధిపతి. ఇజ్రాయేలుకి 10వ న్యాయాధిపతిగా యెఫ్తా పరిపాలించాడు. అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండి పరిపాలించాడు అనేది ఎక్కడుందంటే 12వ అధ్యాయం 7వ వచనంలో ఉందన్నమాట. 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. యెఫ్తా 6 సంవత్సరాలు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక దాని యందు పాతిపెట్టెను. అయితే ఇతను 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇజ్రాయేలీయులకు ఉన్నాడంటండి. సో, మనం 3వ వచనంలో చూసినట్లయితే యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి ఇక్కడ గమనించండి, టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అయితే ఇక్కడ టోబు దేశం, అసలు ఈ టోబు దేశం ఎక్కడుందని మనం చూసినట్లయితే ఈ టోబు దేశం మనకి ఎక్కడ కనిపిస్తదంటే 2 సమూయేలు 10వ అధ్యాయం 2 సమూయేలు 10వ అధ్యాయంలో 8వ వచనంలో మనకి కనిపిస్తదనమాట. అక్కడ 2 సమూయేలు 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోబా సిరియన్లను, రేహోబు సిరియన్లను, మయక వారును, టోబు వారును విడిగా పొలములో నిలిచిరి. ఇక్కడ మయక వారును, టోబు వారును వీళ్ళు ఏ ప్రాంతం చెందిన వారంటే సిరియా ప్రాంతం సరిహద్దులో చెందిన దేశం ఏదైనా ఉందంటే ఈ టోబు దేశం అన్నమాట. ఈ టోబు దేశం ఎక్కడుందంటే మళ్ళీ చెప్తున్నాను, సిరియా ప్రాంతం ఆ సరిహద్దుల్లో ఉన్న దేశమే ఈ టోబు దేశం అన్నమాట. అక్కడికి ఎవరైతే ఎక్కడైతే తృణీకరింపబడ్డాడో యెఫ్తా, అక్కడి నుంచి వాళ్ళ అన్నదమ్ముల నుంచి ఆ ప్రజల నుంచి పారిపోయి టోబు దేశంలో ఏదైతే సిరియా ప్రాంతం సరిహద్దు ఉందో ఆ సరిహద్దు ప్రాంతంలో అక్కడే నివసిస్తూ ఉన్నాడు అనమాట. ఆ సమయంలో కొంతకాలం 4వ వచనంలో మనం చూసినట్లయితే కొంతకాలమైన తర్వాత
అమ్మోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేయగా. అసలు ఈ అమ్మోనీయులు ఎవరంటే మనం చూస్తా ఉంటాం సౌలు దగ్గర నుంచి ఎక్కడ అక్కడ కూడా అమ్మోనీయుల్ని చంపంటే రాజుని చంపనంటే సౌలు చంపడు. అక్కడ దేవుడి కోపం వస్తది. అసలు ఈ అమ్మోనీయులు ఎవరంటే ఆ లోతు కూతురికి లోతు యొక్క కూతురికి కుమార్తెకి పుట్టిన వంశమే అమ్మోనీయుల వంశం అన్నమాట. 5వ వచనం చూస్తాం. అమ్మోనీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమ్మోనితో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. ఇక్కడ అమ్మోనీయులు ఇజ్రాయేల్తో యుద్ధం చేస్తగా అమ్మోనీయులు చాలా బలమైన వాళ్ళు అనమాట. ఇజ్రాయేల్ గెలవలేక ఇజ్రాయేలు వాళ్ళతో యుద్ధం చేయలేక వాళ్ళకి చివరికి దిక్కి ఎవరవుతారంటే యెఫ్తాయే దిక్కు అవుతారు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం ఆలోచిస్తారంటే యెఫ్తాను మనం తీసుకొద్దాం. ఎందుకంటే 11వ ఈ యొక్క 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తాం కదా, గిలాదీయుడైన యెఫ్తా ఎలాంటి వాడంటే పరాక్రమం గల బలాఢ్యుడు. హీఈస్ ఎ గ్రేట్ సోల్జర్ అంట. సో యెఫ్తా గనక మనకు అధికారిగా మనకు అధిపతిగా ఉంటే మనం వీళ్ళని జయించగలమని చెప్పి వాళ్ళు పెద్దలు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ యెఫ్తా దగ్గరికే వెళ్తారంట. చూడండి అక్కడ అసలు ఇక్కడ దేవుడు ఎలాంటి పరిస్థితులు తెచ్చాడు. ఈవెన్ మన జీవితంలో కూడా దేవుడు మన ప్రతి పరిస్థితులను మార్చగలండి. తృణీకరించబడిన ఎవరైతే మనల్ని చీగొట్టారో, ఎవరైతే మనల్ని పొమ్మన్నారో, ఎవరైతే మనల్ని చిన్న చూపు చూసారో వాళ్ళు తలదించుకునే స్టేజ్ లోకి దేవుడు తీసుకెళ్ళగలడు. నిజంగా నా జీవితంలో ఎవరైతే నన్ను చిన్న చూపు చూసారో, ఎవరైతే నన్ను తక్కువ చేసి చూసారో, దేవుడు వాళ్ళనే నా దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ప్రార్థన చేయించేలా చేశాడు. వాళ్ళున్న అస్వస్థతలు, వాళ్ళున్న అనారోగ్యాలు, వాళ్ళు టెన్షన్ పడతా వచ్చి బాబు మా కోసం ప్రార్థన చేయి, బాబు మా కోసం ప్రార్థన చేయి అని వాళ్ళు రావటం జరిగింది. అసలు నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తా ఉంటాను, అరే వీళ్ళే కదా మనల్ని తక్కువగా చూసింది, హీనంగా చూసింది, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, తిరిగి మళ్ళా వీళ్ళే మన దగ్గరికి ప్రేయర్ చేయించడానికి తీసుకొచ్చిన దేవుడు. అసలు దేవుడు ఎలాంటిది, చాలా గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆశ్రయంగా ఆయన ఉంటాడంట. నిజంగా మీరు ఏ సిచ్యువేషన్స్ లో వెళ్తున్నారో నాకు తెలియదు, మీరు ఏ పరిస్థితిలో వెళ్తున్నారో నాకు తెలియదు, ఆయన దగ్గరికి రండి. ఆయన మీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఆయన మిమ్మల్ని ఎవరైతే రిజెక్ట్ చేశారో, ఏమో నాకు తెలియదు ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నాను. ఇందులో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రిజెక్షన్ లో వెళ్ళారేమో, ఎవరున్నారో ఎవరితో పరిశుద్ధాత్ముడు దేవుడు మాట్లాడిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన పట్టుకొని ఉండండి. ఆయన పట్టుకొని ఉండండి. యెఫ్తా దేవుని పట్టుకుని ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాడు, దేవుని పట్టుకునే ఉన్నాడు అనమాట. అందుకనే తృణీకరించిన వారు ఏమన్నారు తెలుసా, నువ్వు ఒక వేషకుమారుడికి పుట్టిన వాడురా అని చెప్పి తృణీకరించారు. కానీ చివరికి ఆ ఇజ్రాయేల్ పెద్దలే వచ్చి, ఒరే బాబు మీకు దండం పెడతారా, మాకు అధిపతిగా ఉండరా, వీళ్ళతో మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మాకు అధిపతిగా ఉండని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంట. అప్పుడు మనం 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఇక్కడ దీన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. ఇక్కడ యెఫ్తా యొక్క విశ్వాసం మనం చూడొచ్చు. వాళ్ళు నాకు ఇచ్చేస్తాడు. అక్కడ దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు ఆ యుద్ధంలో జయమిస్తాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే యుద్ధంలో విజయం తన బలం వల్ల కాదు, కానీ దేవుని కృప వల్ల ఖచ్చితంగా యెఫ్తాకు విజయం వస్తుందని తెలుసు. ఆ విశ్వాసంతో ఉన్నాడు కాబట్టే హెబ్రీ 11:32లో యెఫ్తా విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు. అక్కడ లాస్ట్ లో మళ్ళీ చదివిపిస్తాను. హెబ్రీ 11:32లో విశ్వాసుల జాబితాలో యెఫ్తా చేరబడ్డాడు. ఎందుకంటే తన కలిగి ఉన్న విశ్వాసం అంత గొప్పది. విశ్వాసం దేవుడు ఎలాంటి వాళ్ళైనా దేవుడు ఓడించగలడు అని. సో అది మనం చూస్తాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోకి వస్తాం. అమ్మోనీయులతో యుద్ధం అనమాట.
అయితే ఇక్కడ మనం చూస్తాం 12వ వచనం, 11వ అధ్యాయం 12వ వచనంలో యెఫ్తా అమ్మోనీయుల రాజు యొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధం నాకు వచ్చి ఉన్నావు అని అడగగా, అక్కడ యెఫ్తా అడుగుతాడు అనమాట అమ్మోనీయుల రాజుని, ఓ బాబు అసలు మేము నిన్ను ఏం చేసాము, నువ్వు ఎందుకు మా మీదకి యుద్ధంకి వస్తున్నావు అని అడిగితే, అక్కడ ఆ అమ్మోనీయుల రాజు అంటాడు, ఆ ఇజ్రాయిలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బూకు వరకు యోర్ధానునకును నా దేశము ఆక్రమించుకొనున్నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానంగా ఉన్నట్లు ఆ దేశం మరలా మాకు అప్పగించము. ఏదైతే అక్కడ 13వ వచనంలో నా వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్ధాను వరకును నా దేశమును ఆక్రమించుకొనిరి. ఎక్కడి నుంచి అంట, అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్ధాను వరకును ఆ దేశాన్ని వారు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఆ ఆక్రమించుకున్న ఆ భూమిని తిరిగి మరలా మాకు ఇచ్చేయండి అని అమ్మోనీయుల రాజు గొడవ పెడతాడు. అయితే ఇక్కడి నుంచి కింద అంతా మన కాన్వర్జేషన్ మనం చూసినట్లయితే 15వ వచనంలో యెఫ్తా చెప్తాడు అనమాట. యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, అసలు ఈ భూమి ఎలా వచ్చింది, ఈ భూమిని ఎందుకు వాళ్ళు ఆక్రమించాల్సి వచ్చిందంటే, యెఫ్తా చెప్పుకుంటా వస్తాడు, ఊరు బాబు మేమేమి మేమేమి అక్కడ ఉన్న భూమిని మేము ఆక్రమించుకోలేదు. కాకపోతే ఆ టైంలో ఎప్పుడు ఈ స్టోరీ అంతా ఎప్పుడు అంటే సంఖ్యాకాండంలో ఉంటది దీని సారాంశం అంతా. అక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తా ఈ ఈ ప్రాంతాల గుండా, ఈ దేశాల గుండా వెళ్తారనమాట. సో వెళ్తా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది రాజులు అడ్డుపడతారు వీళ్ళకి వెళ్ళనివ్వకుండా, వాళ్ళ దేశంలోకి వెళ్ళనివ్వకుండా. 17వ వచనంలో చూస్తాం, అప్పుడు ఇజ్రాయేలు యోధం రాజునద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవు అని అడగా, ఏదోం రాజు ఒప్పుకోడు. సేమ్ అదే ఇంకా కింద వరుస వచ్చినట్లయితే 19వ వచనంలో ఇంకొక రాజు ఉంటాడు, మరియు ఇజ్రాయేలు అమోరీయుల రాజు అయిన సీహోనును కూడా ఆ ప్రాంతాల గుండా వెళ్ళనిమ్మని వాళ్ళు అడుగుతారు ఇజ్రాయేల్. కానీ వీళ్ళెవ్వరు కూడా ఒప్పుకోకుండా సీహోను 20వ వచనంలో సీహోను ఇజ్రాయేల్ నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తారంట. వాళ్ళతో యుద్ధానికి వాళ్ళు ఏమడిగారు, అయ్యా మీ ప్రాంతంలో నుంచి వెళ్తాము, కనీసం మీ ప్రాంతంలో పోనీ మా గేదెలు కానీ మా ఆవులు కానీ ఒకవేళ నీళ్ళు తీసుకుని వాటికి పన్ను చెల్లించి వాళ్ళు వాటికి చెల్లించి మీ ప్రాంతం ఏది ముట్టుకోకుండా మేము వెళ్తామంటే, కానీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోకపోకుండానే ఏంటి ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయటానికి వస్తారు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఎవరు ప్రజలు వాళ్ళు? దేవుని ప్రజలు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, 21వ వచనం, అప్పుడు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనులను ఇజ్రాయేల్ చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసి తర్వాత ఆ దేశవాసులైన అమ్మోరీయుల దేశం అంతా స్వాధీనపరచుకున్నారు. ఇక్కడ 21వ వచనం, దేవుడు ఎందుకంటే వాళ్ళు అడ్డుపడ్డారు, ఎలానోకుండా చేశారు కాబట్టి దేవుడు కోపం వచ్చింది. అరే వీళ్ళు అడ్డుపడతారా, వీళ్ళు మొత్తం దేశం అంతా మీకు అప్పగిస్తున్నాను, మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పి అక్కడ దేవుడు వాళ్ళందరికీ దేవుడు వారికి ఇస్తారనమాట. సో అప్పుడు చెప్తాడు అనమాట, ఎవరికి, అమ్మోనీయుల రాజుకి యెఫ్తా చెప్తాడు, అరే మమ్మల్ని ఆ పరిస్థితిలో వారు మమ్మల్ని కనీసం పంపలేదు, అందుకే దేవుడు వారు మా చేతికి అప్పగించి అది మాకు ఇచ్చాడు అని చెప్పేటప్పుడు 27వ వచనంలో మనం చూస్తాం, ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలుకును అమ్మోనీయులకు న్యాయము తీర్చును గనక. సో నువ్వు వెళ్ళనివ్వట్లేదు, నువ్వు నన్ను ఆపవు, కాబట్టి ఇందులో నా తప్పు ఏమీ లేదు, నువ్వు ఆపుతున్నావు, నువ్వు ఇందులో తప్పు నీదుంది, ఇప్పుడొచ్చి నువ్వు స్వాధీనం చేసేసుకుంటానంటున్నావు, అప్పుడేమయ్యో అని చెప్పి యెఫ్తా అమ్మోనీయుల రాజుతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి చెప్తున్నాను, ఈ యుద్ధం
ఇందులో నా తప్పేమి లేదు, నువ్వు వచ్చావు, నువ్వు కావాలనుకున్నావు, దేవుడు అది మాకు ఎప్పుడో అప్పగించేశాడు, అప్పుడు నువ్వు రాలేంది ఇప్పుడు వచ్చి మాకు ఆ భూములు కావాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ యుద్ధం దేవుడే జరిగిస్తాడు, దేవుడే న్యాయం జరిగిస్తాడు అని చెప్పి అమ్మోనీయులు రాజుకి చెప్తాడనమాట. అప్పుడు 28వ వచనం మనం చూసినట్లయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా చెప్పిన మాటలు అసలు ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు అక్కడ యుద్ధం జరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు 29వ వచనం చూసుకుంటే ఇది థర్డ్ పార్ట్ అన్నమాట. సెకండ్ పార్ట్ అమ్మోనీయులతో యుద్ధం. థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తాడంటే యెఫ్తా, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించు గిలాదు మస్పేలో సంచరించి గిలాదు మిస్పేలో నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యెఫ్తా ఏం చేశాడంటే మొక్కుకున్నాడు అనట. ఎలాగా? నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా నేను అమ్మోని యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి ఏది వస్తాదో అది యెహోవాకు ప్రతిష్ఠితముగాను మరియు దహన బలిగాను. 31వ వచనం చూసినట్లయితే అక్కడ చివరిలో ఉంటది, యెహోవాకు ప్రతిష్ఠితముగాను మరియు మరియు దగ్గర ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే లేకపోతే దహన బలిగాను నేను అర్పిస్తానని యెఫ్తా ఏం చేస్తాడంటే మొక్కుబడి చేస్తాడు అనమాట. ఈ మొక్కుబడి వల్లే చాలా మంది క్రైస్తవ వ్యతిరేకతలు మతోన్మాదులు ఏం చేస్తే, ఇదిగో అక్కడ యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు, ఏదైతే ఎవరైతే ఇంటి నుంచి వస్తారో వాళ్ళని బలిగా లేదా ప్రతిష్ఠించేస్తానన్నాడు, అలా యెఫ్తా కుమార్తెని బలిచ్చేసారని చెప్పి చాలా మంది అజ్ఞానంగా వాక్యం తెలియక దాని సారాంశం తెలియక వాళ్ళు వెళ్తా ఉంటారన్నమాట, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. సో మనం చూస్తూ ఉంటాం దేవుని సువార్త నశించుతున్న వారికి ఆయన శిలువ సువార్త వెర్రితనం గాని రక్షింపబడిన మనకి శక్తి. అసలు ఈ అసలు ప్రతిష్ఠిత ఈ ప్రతిష్ఠిత లేదా దహన బలులు అసలు ఈ రెండు ఏంటి? అసలు మొట్టమొదటిగా మనం బలులు చూసుకున్నట్లయితే అసలు ఈ బలులు ఏంటి? పాత నిబంధనలో ఎన్ని రకాల బలులు ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే మొదటి బలి దహన బలి, బంట్ ఆఫరింగ్. లేవి కాండం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. రెండవ బలి దేవుడు ఏమని చెప్పాడంటే నైవేద్య బలి. 3వ బలి ఏంటంటే సమాధాన బలి. 4వ బలి ఏంటంటే పాప పరిహారార్థ బలి. చివరిగా 5వ బలి దేవుడు ఏం పెట్టాడంటే అపరాధ పరిహారార్థ బలి, ట్రెస్పాస్ ఆఫరింగ్ అన్నమాట. ఈ బలులన్నిట్లో ఈ 5 రకాల బలిలో కూడా ఎక్కడ కూడా దేవుడు మనుషుల్ని గాని పిల్లల్ని గాని చంపమని దేవుడు ఎక్కడ కూడా ఆజ్ఞాపించలేదు. అసలు ఇందులో ఈ బలిలో వాళ్ళు వాడింది ఏంటంటే జంతువుల్ని లేదా పంట ఫలాలను మాత్రమే వాళ్ళు ఉపయోగించారంట. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి, దేవుడు అసలు నరబలిని ఎక్కడ కూడా దేవుడు ప్రోత్సహించలేదు. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అసలు ఈ బలి గురించి అన్యులు బలిస్తారనమాట. ఇజ్రాయెల్ కి అంటే అన్య దేవతలకి వాళ్ళు బలిస్తారనమాట. ద్వితీయోపదేశ కాండం 12:31లో మనం చూసినట్లయితే ఇక్కడ ఉంటది, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలను వారు తమ దేవతలకు చేశారంట. ఎలా చేశారు? వారు తమ దేవతల పేరట తన కుమార్తెలను అగ్నిహోమంలో కాల్చివేయుదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీయకూడదు. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ సొంత పిల్లలని అగ్నిలో కాల్చివేశారంట. ఆ దేవతలకి, నీచమైన దేవతలకి వాళ్ళు అర్పించారంట. అవి అసలు
అవి ఏంటంటే కీర్తనలో ఉంటాయి. ఆ దేవతలు వాళ్ళు ఏంటంటే మనుషులు చేసుకున్నారు. కీర్తనలు 115 1-8 వచనాల దాకా ఉంటాయి అనమాట. టైం సరిపోవట్లేదు, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు జస్ట్ రెఫరెన్స్ చెప్పేస్తున్నాను. కీర్తనలు 115లో ఉంటది. వాళ్ళు వాటికి చెవులి ఉండి మా వినవంట, నోరుండి కూడా మాట్లాడమంట. అలాంటి నీచమైన విగ్రహాలను చేసుకుని వాళ్ళు వాళ్ళ పిల్లలను బలిచ్చేవారంట. కానీ దేవుడు ఎక్కడ కూడా ఆ బలి ఇవ్వమని, దేవుడు ఎక్కడ కూడా దేవుడు ఇమ్మని పాత నిబంధనలో ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. ఆ ఇంకా మనం చూస్తాం సమూయేలు జీవితంలో, సమూయేలు జీవితంలో ఆ కూడా ఆ దేవునికి ప్రతిష్ఠించారనమాట. ఇది ప్రతిష్ఠించడం. అబ్రహాం ఇస్సాకు బలి ఇవ్వమని అబ్రహాంని అడుగుతారు. అది ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. కానీ అక్కడ నీ కుమారుడు బలి ఇవ్వమన్నాడు కానీ అక్కడ దేవుడు తన దూతను పంపి ఆపించి ఒక పొట్టేలుని అక్కడ సిద్ధపరిచాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎక్కడ కూడా దేవుడు నరబలి కోరలేదండి. దేవుడు అస్సలు ఎక్కడ కూడా జంతువుల రక్తం తప్ప ఆ టైంలో ఎక్కడ కూడా నరబలి కోరలేదు. ఈవెన్ ఇస్సాకును కూడా బలి ఇవ్వమన్నాడు కానీ ఆ టైంలోకి దేవుడు పొట్టేల్ని రప్పించాడు. ఇంకా రెండవదిగా ప్రతిష్ఠించటం. అసలు ప్రతిష్ఠించటం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే నిర్గమకాండం 22:29లో దేవుడు చెప్పాడనమాట. అసలు ప్రతిష్ఠించటం అంటే ఏంటి? 22:9లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 22:29 ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠులు నాకు అర్పింపవలను. ఎవరైతే జ్యేష్ఠ కుమారులు ఉంటారో వాళ్ళు యెహోవా మందిరంలో ప్రతిష్ఠింపబడేవారంట. జ్యేష్ఠ కుమారులు దేవుడికి ఇచ్చేసేవారంట. దేవుడికి ఇవ్వటం అంటే ఇంకా వాళ్ళు మొత్తం విడిచిపెట్టి, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని అందరిని విడిచిపెట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి, దేవుని సేవ చేయటానికి వాళ్ళు ఆ టైంలో, ఆ ప్రత్యక్ష గుడారం ఉన్న టైంలో వాళ్ళు అలా ప్రతిష్ఠించేవారంట. అదే మనం సమూయేలు జీవితంలో చూస్తాం. హన్న ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించింది. ఒకవేళ నువ్వు గనక నాకు బిడ్డనిస్తే నేను నా బిడ్డను నీకు ప్రతిష్ఠించుతాను, నీ సన్నిధిలో నా బిడ్డను సమర్పిస్తాను అని అక్కడ మనం చూస్తాం. సమూయేలు అదే విధంగా తన అన్నదమ్ములు అందరిని విడిచిపెట్టి సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 33లో చూస్తే గనక, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరామీము వరకును 20 పట్టణములు వారిని నిశ్శేషముగా హతము చేసెను. ఇట్లు అమ్మోనీయులు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేసిరి. మొత్తం ఆ యుద్ధంలో యెఫ్తాకి దేవుడు జయమిచ్చాడు అనమాట. అయితే ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో, ఎవరైతే నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి ఏదైతే వస్తుందో అది నీకు అర్పిస్తాను, నీకు ప్రతిష్ఠిస్తానని యెఫ్తా చెప్తాడనమాట. అప్పుడు 34 వచనం, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 34 వచనం మనం చూసినట్లయితే, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె గాక అతని మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదంట. అక్కడ చూసినట్లయితే యెఫ్తాకి ఉన్నది ఒకే ఒక కుమార్తె అంట. ఇంకా వేరే కుమార్తెలు అసలు లేరంట. కుమార్తెలు గాని కొడుకులు గాని ఎవ్వరు లేరంట. ఉన్న ఏకైక ఒక్క కుమార్తె అక్కడ ఎదురొచ్చిందంట. నిజంగా ఆ పరిస్థితిలో చూడాలి. అసలు మొక్కుబడి చేసుకుంటే తీర్చకపోతే అది చాలా పరిస్థితులు. నిజంగా ఈ మొక్కుబడుల విషయంలో చాలా మంది తల్లులు మొక్కుబడి చేస్తారండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. బైబిల్ కాలేజ్‌లో ట్రైనింగ్ అయ్యాడనమాట. అతను అన్యుడు. పైగా వాళ్ళ అమ్మగారు కన్సీవ్ అయినప్పుడు ఏదో ప్రాబ్లమ్ వస్తే
ఆవిడతో ఉన్న ఇంకొక ఆవిడ మందిరానికి తీసుకెళ్ళిందంట. మందిరానికి తీసుకెళ్ళి అక్కడున్న సేవకులతో ప్రార్థన చేయించాక, ఈవిడ హృదయంలో అనుకుందంట, "ప్రభువా! నువ్వే నిజమైన దేవుడివైతే, నా బిడ్డ గనక మంచిగా పుడితే గనక, నా బిడ్డని నీకిచ్చేత్తానని" చెప్పి మొక్కుబడి చేసుకుందంట. అసలు చూడండి, మొక్కుబడి చేసుకుంటే, తర్వాత ఆ అబ్బాయి పెద్దయి ఎదిగిన తర్వాత చాలా బిజినెస్‌లు పెట్టాడు. ఎన్నో బిజినెస్‌ల్లో వెళ్ళాడు. ఎక్కడికెళ్ళినా లాసే. ఎక్కడికెళ్ళినా లాసే. అలా లాసయ్యి బిజినెస్‌లో ఇంకా జీరోకెళ్ళిపోయి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ మా సహవాసంలోకి నడిపించబడ్డాననమాట. అప్పుడు మేము బలపరిచి ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడున్న కొంతమంది "నువ్వు బైబిల్ కాలేజ్‌లో జాయిన్ అవ్వని" ప్రేరేపించినప్పుడు మనోడు ప్రార్థన చేసుకొని, ఓకే, దేవుని ప్రణాళిక నా పట్ల ఉందేమో అని చెప్పి బైబిల్ కాలేజ్‌లో రావటం, బైబిలు తర్బీజ్ పొందుతా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని అడిగాడంట. ఎందుకో అడిగాడంట. "అమ్మ, నువ్వు నన్ను ఎ ఆహ్, ఆహ్, సేవకేమన్నా సమర్పించావా?" అని అడిగితే, వాళ్ళ అమ్మగారికి ఫస్ట్ గుర్తు రాలేదంట గానీ, తర్వాత గుర్తొచ్చిందనమాట. "ఒరేయ్ నాన్న, అవునురా, చిన్నప్పుడు ఏదో తెలుసో తెలియక ఆహ్, నిన్ను మొక్కేసుకున్నానురా, దేవుడికిచ్చేసానురా" అనన్నదంట వాళ్ళమ్మ. అమ్మ తస్సది. అందుకే దేవుడు నన్ను ఇంతలా లాక్కొచ్చాడు అని చెప్పి ఆ అబ్బాయి చాలా ఇదయ్యాడనమాట. సో, మొక్కుబడి మనం అన్య దేవతలకు కాదు, బొమ్మలకు కాదు మనం మొక్కుబడేది చేసేది. దేవునికి మొక్కుబడిలో ఉన్నప్పుడు చాలా, చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. చూడండి, ఇక్కడ మనోడి జీవితంలో ఎన్ని బిజినెస్‌లకెళ్ళినా అన్నీ లాసే. చివరికి దేవుని సేవలోకొచ్చాడు. ఎందుకంటే అక్కడ పిండంగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి అక్కడ మొక్కుబడేది. అలా మనం ఎంతో ఈవెన్ యేసన్న గారి జీవితంలో గాని, చాలా మంది దైవ సేవకులు వాళ్ళు మొక్కుకుంటారు. కానీ తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పరు. "ఒరేయ్! నిన్ను మొక్కుకున్నాం." కానీ వాళ్ళేం జేస్తారంటే లోకంలో వెళ్లి తిరిగి మళ్ళీ ఎప్పుడో పట్టబడతారనమాట. అప్పుడు తెలుస్తది, ఇంతకీ నా తల్లి అక్కడ మొక్కుబడి చేసుకుందని. సో, మొక్కుబడి విషయంలో యెఫ్తా ఎంతో కఠినంగా ఉన్నాడనమాట. ఎంతో నమ్మకంగా. సో, అక్కడ 36వ వచనంలో 35వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అతడు ఆమెను ఆహ్ 34 యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురుతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి ఇంక సంతానం ఏది లేదంట. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, "అయ్యో నా కుమారి! నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తడలి తల్లడింప వారిలో ఒక్కతే అయ్యున్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయననగా." అప్పుడు యెఫ్తా కుమార్తె అంటదంట, ఆమె తన తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఆమె తన తండ్రితో అంటుందనమాట, "యెహోవాకు మాట ఇచ్చి ఉంటెవా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమనండి." నిజంగా అక్కడ యెఫ్తా కుమార్తె అసలు విధేయత, తండ్రికి చూపిన విధేయత చూసుకుంటే నిజంగా ఆహ్, కదిలింపబడాల్సిన పరిస్థితి అన్నమాట. హృదయం కదిలింపబడిన పరిస్థితులు. తండ్రి మొక్కుబడి తనెంత కూడా వెనక్కి తీయలేదు. సరే, నువ్వు అన్నట్టే చెయ్యి. యెఫ్తా చింపుకున్నాడు, బాధపడ్డాడు. ఎందుకని? ఆహ్, తన కుమార్తెని బలివ్వాలని కాదు. అక్కడ బలివ్వాలని కాదు, ప్రతిష్ఠించటం. మనం ఆహ్, ఇక్కడ ప్రతిష్ఠించటం అనేది ఇంకొక యేసు ప్రభు జీవితంలో కూడా, యేసయ్య జీవితంలో కూడా మనం చూస్తాం. లూకా రెండో అధ్యాయం సువార్తల్లో ఉంటదనమాట. లూకా రెండో అధ్యాయం మనం చూసినట్లయితే, రెండో అధ్యాయంలో 23, 24 వచనాల్లో ఇలా ఉంటదనమాట. దేవుణ్ణి అక్కడ యేసయ్య పుట్టాక వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారనమాట. ఆహ్, దేవాలయానికి వెళ్తారు. ఇక్కడ 22 చూసినట్లయితే, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింప చేయబడవలెనని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతలైనను జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయెను. అక్కడ ప్రతి తొలిచూలు దేవునికి ప్రతిష్ఠించాలని వాళ్ళక్కడ 2 పట్టుకెళ్తున్నారు. ఒకటి తన బిడ్డను పట్టుకెళ్తున్నారు. రెండోది బలులర్పచ్చటానికి అక్కడ గువ్వల జతలైనను 2 పావురాలైన బలి ఇవ్వటాకేమో అక్కడ వాళ్ళు ఏం పట్టుకెళ్తున్నారంటే
జంతువులు పట్టుకెళ్తున్నారు. అలాగే ప్రతిష్ఠించడానికి తన కొడుకుని యోసేపు మరియలు పట్టుకెళ్తున్నారు అనమాట. సేమ్ అదే సందర్భంలో చాలా మంది థియాలజిస్ట్, నేను ఎంక్వైరీ చేసిన, నేను సెర్చ్ చేసిన అన్నిట్లో ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆ నరబలి మాత్రం కోరలేదు. ఆ టైంలో యెఫ్తా ఏం చేశాడంటే తన కుమార్తెని పరిచర్యకి లేదా ప్రత్యక్ష గుడారానికి పరిచర్య చేయటానికి ప్రతిష్ఠించేశాడు. కానీ బలిగా మాత్రం వేరే జంతువుల్ని ఇచ్చాడని చెప్పి చాలా స్కాలర్స్, చాలా మంది థియాలజిస్టులు చెప్పడం జరిగిందనమాట. మరి ఎందుకు అంతలా ఏడ్చాడు? ఎందుకు గుడ్లు చింపుకుని అంతలా తల్లడిల్లేలాగా ఏడ్చాడు? ఎందుకంటే ఉన్నది ఒక్కతే కుమార్తె. నా కొరకు చేయవలసినది ఏననగా ఆమె యెఫ్తాను అడుగుతుందనమాట. తండ్రిని అడుగుతుంది. నా కొరకు ఒక చిన్న పని చెయ్యి. 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టు. నేనును నా చెలికత్తెలు పోయి కొండ మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించుదునని ఆ ట్రాన్సిషన్స్ లో నేను చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే యెఫ్తా కుమార్తె ఆమె స్నేహితురాండ్రులు కొండలలో నివసించారు 2 నెలలు. ఆమెకు పిల్లలు ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారంట. 2 నెలల అనంతరం యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి యెఫ్తా యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం జరిగించాడు. యెఫ్తా కుమార్తె ఎవరితోనూ ఎన్నడూ కూడా లైంగికంగా సంబంధాలు లేవంట. కనుక ఇజ్రాయేలులో ఇది ఒక ఆచారంగా అయిందంట. చూస్తాం 2 నెలలు యెఫ్తా కుమార్తె ఎందుకెళ్ళిందంటే తన కన్యత్వం కోసం ఇంకా పెళ్లి చేసుకోకూడదు. ఇంకా దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని పరిచారకుడిగా. నిజంగా ఆ యంగ్ ఏజ్ నియర్లీ 20 బిలోనే ఉంటదంట. తను ఏజ్. నిజంగా ఆ ఏజ్‌లో తండ్రి మొక్కుకున్న మొక్కుబడి కోసం తన పెళ్లి చేసుకోకుండా అసల తన పెళ్లిని, తన వివాహాన్ని, పిల్లలను, బంధువులను, బంధాలను అన్నీ కూడా విడిచిపెట్టిందంట. నిజంగా ఎంత త్యాగం తండ్రి కోసం. నిజంగా ఆ వయసులో నిజంగా మనమంతా యంగ్ ఏజ్‌లో ఉన్నాం. ఇంకా మ్యారేజ్ కోసం ఎంతో మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఎంత ఈవెన్ తన 2 నెలలు కూడా ఎందుకు ఆ కొండ మీద ఎందుకు ఏడ్చిందంటే, తన తన కోరికలను అన్నీ, తన టెంప్టేషన్స్‌ని, తన ఫ్లెష్‌లీ డిజైర్స్‌ని అన్నీ చంపుకుంది. ఆ 2 నెలలు ఏడ్చింది, కన్నీరు కార్చింది. ఇంక నేను వివాహం చేసుకోను. నిజంగా ఒక స్త్రీకి అసలు ఎంత ఆశ ఉంటది? ఒక వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మనకంటూ ఒక ఇదిలో వెళ్ళాలి అని. కానీ యెఫ్తా కుమార్తె ఆ 2 నెలలు కూడా ఏడ్చింది. ఇంకా ఇంకా లైఫ్‌లో తన బ్రతికున్నంత కాలం ఇంకా మ్యారేజ్ చేసుకోవటానికి లేదు, పిల్లలు కంటానికి లేదు, బంధువులతో గాని, స్నేహితులతో కానీ, ఆ చిన్న వయసులోనే తను ఆ పరిస్థితులు గుండా వెళ్ళకూడదని ఆ 2 నెలలు కూడా ఏడ్చింది. కానీ యెఫ్తా కుమార్తె పట్ల దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉంది. ఆయన ఎందుకంటే యెఫ్తా అర్హురాలు. షీ ఈస్ వర్తీ. ఆహ్, ఆహ్, ఆయ ఆమె ఆమె మాత్రమే అర్హురాలు కాబట్టి, అక్కడ 29వ వచనంలో మనం చూస్తాం. ఆహ్, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు ఇలా మొక్కుకున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపించింది ఇలా మొక్కుబడి చేసుకోవాలి. ఎందుకంటే నిర్గమకాండంలో గాని, పాత గ్రంథంలో మనం చూసినట్లయితే ఎక్కువ మంది స్త్రీలు పరిచారకులుగా ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రత్యక్ష గుడారంలో క్లీన్ చేయాల్సినయి ఏవన్నా, కుట్టాల్సినయి ఏవన్నా ఉంటే వాళ్ళు స్త్రీలనమాట. వాళ్ళు ప్రతిష్ఠించుకొని వాళ్ళు వివాహాలు చేసుకోకుండా వాళ్ళు పరిశుద్ధంగా ఆ పరిచర్యలో, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ చిన్న చిన్న పరిచర్యలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎన్నిక చేయబడ్డారనమాట. ఇది మనం నిర్గమకాండం 38:8లో కూడా ఉంటదనమాట. వెర్సెస్ మీకు చెప్పేస్తున్నాను, టైం అయిపోయింది. సో, ఇలా యెఫ్తా కుమార్తె
తన కన్యత కోసం 2 నెలలు ఏడ్చి తనను తాను పరిశుద్ధపరచుకుంది, తనను సిద్ధపరచుకుంది. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్లో ఒక పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా వాడబడాలని చెప్పి తను ఆ సిద్ధపరచుకుంది అనమాట. మరి సిద్ధపరచుకుని ఆ సన్నిధిలో పరిచారకులుగా, పనికత్తెలుగా తను సమర్పించుకుని ఇంక వెళ్ళిపోయిందనమాట. సో, అలా యెఫ్తా తన కుమార్తెని, ఎందుకంటే ఇంకా తనకు వారసులు లేరు. ఉన్నదొక్కతే కూతురు. కూతురు కూడా ఇంకెళ్ళిపోతుంది. కూతురికి ఇంక సంతానం లేకపోతే ఇంక అక్కడితో వాళ్ళ జీవితం అయిపోతది. కానీ యెఫ్తా వెనక్కి తీయలేదు, వెనకాడలేదు. అలాగే తన కుమార్తె కూడా త్యాగమైపోయింది. తన వివాహాన్ని అన్నీ వదులుకుంది. తన పరిస్థితులన్నీ వదులుకొని అర్హమైన పాత్రగా తను చేయబడి దేవుని సన్నిధిలో ఆహ్, తనను తాను సమర్పించుకుందనమాట. సో, ఇవి ప్రతిష్ఠించటం బలులు. బలులు అంటే మనం చూసుకున్నట్లయితే ఓన్లీ జంతువులు. ప్రతిష్ఠించడం అంటే దేవుని సన్నిధిలో ఇంకా వాళ్ళింకా వివాహం చేసుకోకుండా పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం. మనం వాక్యంలో కొత్త నిబంధనలో చూస్తాం. కొంతమంది దేవుని మహిమార్థమై వాళ్ళకి వాళ్ళే నపుంసకులుగా ఆహ్, లేదా ఇంకా వివాహం చేసుకోకుండా వాళ్ళకి వాళ్ళు సమర్పించుకున్నారు గానీ, దేవుడెక్కడ కూడా మీరు వివాహం చేసుకోకుండానే వచ్చేయండి అని కూడా దేవుడెక్కడ చెప్పలేదు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి. సో, అలా మనం యేసయ్య గారిని చూసుకుంటాం. అలా ఎంతోమంది భక్త్ సింగర్ గాని, సాధు సుందర్ సింగర్ గాని కొంతమంది వాళ్ళకి వాళ్ళు ప్రతిష్ఠించేసుకున్నారు. కానీ మరి వివాహం అయినోళ్ళు కూడా బిల్లీ గ్రహాం గారు చాలా మంది వాడబడ్డారు. అంటే దేవుడెక్కడ కూడా ఇది పెట్టలేదు. మీరు ఇలా చేయండి అని. కానీ యెఫ్తా అక్కడ దేవుని సన్నిధిలో పరిచర్య కావాలి, యెఫ్తా కుమార్తె కావాలి గాబట్టి, దేవుని ఆత్మ యెఫ్తాను ప్రేరేపించిందన్నమాట తన కుమార్తె కోసం. అలా ఆహ్, యెఫ్తా కుమార్తె అక్కడ పరిచర్య చేయటం. ఆహ్, ఆ యెఫ్తా కూడా తన విశ్వాసాన్ని తను బలపరుచుకున్నాడు. మరలా అయితే బైబిల్‌లో ఎన్ని నరబలులున్నాయి? అసలు నరబలి అయిందా అసల? ఎవరైనా అయ్యారంటే మనకందరికి తెలుసు. ఒకే ఒక్క బలి. అది అన్ని బలుల కన్నా మించిన బలి. విమోచన క్రయదినం. మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై బలి అయిన గొర్రెపిల్ల ఎవరనంటే మన యేసుక్రీస్తు. మన కోసం, మన పాపం విమోచన కోసం, మనం చేసిన పాపల నిమిత్తమై, మనం వెళ్ళిన ఆ తప్పుడు మార్గాల నిమిత్తమై, మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపాలు, మన మీద ఏలుబడేసిన ప్రతి ఒక్క శాపపు కాడి ఆయన కల్వరి శిలువలో ఆయన పరిశుద్ధమైన, నిష్కలంకమైన ఆయన బలి అవ్వటం ద్వారా, ఆయన వెల చెల్లించడం ద్వారా, దేవుడు ఆహ్, చేసిన త్యాగం ద్వారా మనం ఈరోజు నీతిమంతులుగా, ఆయన రక్తం ద్వారా తండ్రితో సంధి చేయగలగలే వారిలాగా నిత్య జీవానికి అర్హులుగా బలి అయిన ఒకే ఒక్క బలి బైబిల్‌లో ఇంకెక్కడ కూడా నరబలి లేదు. ఆ నరబలి ఎవరంటే యేసయ్య. యేసయ్య ఒక్కరే మన కోసం చనిపోయారు. ఇది తప్ప ఇంకెక్కడ కూడా నరబలి లేదు. దేవుడు నరబలి ప్రోత్సహించలేదు. ప్రతిష్ఠించారు యెఫ్తా కుమార్తెని అక్కడ ఆయన సన్నిధిలో. ఇలా ఆహ్ 39 వచనంలో చివరగా 39, 40 వచనం మనం చూసినట్లయితే, ఆ 2 నెలల అంతమున ఆమె తన తల్లిదండ్రుల యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొన్న మొక్కుబడి చొప్పున ఆమె చేసెను. ఆమె పురుషుణ్ణి ఎరుగలేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులైన కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. సో, అప్పటినుంచి ఇంక తను వివాహం చేసుకోలేదు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయటకు పోయింది. సో, ఇది యెఫ్తా యొక్క చరిత్ర, యెఫ్తా యొక్క క్యారెక్టర్. నాకిచ్చిన సమయం అయిపోయింది. ఇంకా 1 మినిట్ దాటిపోయింది అప్పుడే. అయితే నేను మరొకసారి మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, విశ్వాసం తృణీకరింపబడ్డాడు. కానీ తిరిగి మరలా దేవుడు వాళ్ళకి అధిపతిగా చేశాడు. హెబ్రీ 11:32 వచనం. ఇది లాస్ట్ వెర్స్ చూస్తానన్నమాట. ఇక్కడ యెఫ్తా మనకు కనపడతాడు. నిజంగా చాలా షాకింగ్ అన్నమాట. విశ్వాసుల జాబితాలో యెఫ్తా చేర్చబడతాడు. అయిపోయింది. లాస్ట్‌కి వచ్చేసాం. ఇంకా చివరి వర్స్ 11:32లో చూసినట్లయితే, ఇంకను
పౌలు అంటున్నాడు అనమాట, ఇంకను ఏమి చెప్తాను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయం చాలదు. సో యెఫ్తా నాకు తెలిసి ఇంకా నిజంగా తన కూతురు విషయంలో ఏదైతే జరిగిందో చూద్దురేమో కానీ అక్కడ సమయం లేక, సమయం చాలదు. యెఫ్తా కూడా విశ్వాస జాబితాలో చేర్చబడ్డాడు. నిజంగా తన విశ్వాసం, తనకున్న ఆ విధేయత, ఆ మొక్కుబడి ఆ మొక్కుబడి, ఆ నమ్మకత్వం చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తామన్నమాట. విశ్వాస జాబితాలో కూడా యెఫ్తా చేర్చబడ్డారు. సో నేను ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ పరిస్థితులైనా తృణీకబడ్డారా, ఏ పరిస్థితులైనా రిజెక్షన్స్ లో వెళ్తున్నారా, మీరు ఏ రిజెక్షన్స్ లోకి వెళ్తున్నా దేవుని ఆశ్రయించండి. యెఫ్తా దేవుని ఆశ్రయించి బలంగా ఉన్నాడు. తృణీకరించినోడు వెళ్ళిపోయాడు. కానీ చివరికి ఎవరైతే తృణీకరించారో ఆ ప్రజల్నే యెఫ్తా దగ్గరికి తీసుకొచ్చేలాగా చేశాడు. సో మీ లైఫ్ లో కూడా మీరు ఏ పరిస్థితిలో వెళ్తున్నారో తెలీదు, ఏ సిచ్యువేషన్ లో వెళ్తున్నారో తెలీదు, ఒక రిజెక్షన్స్ గుండా వెళ్తున్నారేమో నాకు తెలియదు, కానీ దేవుని పట్టుకుని గట్టిగా ఉండండి. దేవుడు మీ ప్రతి పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇందాక పాట పాడినట్టు, మన దేవుడు స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, పడిపోయిన పరిస్థితుల నుంచి లేవగలిగిన దేవుడు, ఘనపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు, ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన అంటు పెట్టుకుని ఉంటామో, ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి ఆయనకి నమ్మకంగా మనం జీవిస్తామో, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తామో, దేవుడు అవమానించిన చోటే మనల్ని నిలబెట్టి హెచ్చించి ఘనపరచగలిగిన గొప్ప దేవుడు అని మన దేవుడు. సో ఇది యెఫ్తా యొక్క జీవిత చరిత్ర. దేవుడు మీ అందరిని దీవించిన గాక. చిన్న ప్రార్థన చివరిగా చేస్తాను, చేసి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. నాయన, ఎన్నికలేని నన్ను, అయోగ్యుడైన నన్ను ప్రభా, నాయన యెఫ్తా జీవిత చరిత్రను నాయన ధ్యానించటకు తండ్రి, నాయన వివరించటకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, తృణీకరింపబడ్డాడు అన్నల చేత. నువ్వు ఒక వేశ్య కుమారుడైన తృణీకరింపబడ్డాడు. కానీ తండ్రి నాయన, తృణీకరింపబడిన వారే చివరికి వచ్చి తండ్రి, నువ్వే మాకు ప్రధానంగా అధిపతులు ఉండేలాగన తండ్రి నాయన, నువ్వు